అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు అందరికీ తెలియజేస్తున్నాం. దేవుని మహాదయలో మే నెల 4వ పునరుత్థాన ఆరాధనలో మనందరము కూడా దేవునితో సహవాసం చేయటానికి ప్రభు మనకు ఈ చక్కటి అవకాశమును దేవుడు మనకిచ్చారు. ఎన్నో ఇబ్బందులు మన జీవితాల్లో ఉన్నప్పటికీ, భయంకరమైనటువంటి ఎండ తీవ్రతలు కూడా మరి ప్రభావం మన మీద ఉన్నప్పటికీ, దేవుడు మనలను దేవునితో సహవాసం చేయటానికి దేవుడే తగిన బలమును ఆయుర ఆరోగ్యములను దేవుడే కలుగజేసి దేవునితో ఉండే భాగ్యము దేవుడు మనందరికి కూడా ఇచ్చినందుకు కూడా చాలా వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి ఈ దినమునకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము మొదటి వాక్యముల నుండి మనం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. అప్పుడు వేగముగా వీచు బలవంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా ఇల్లంతయు నిండెను, మరియు విభాగింపబడినట్లుగా ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలో మాట్లాడసాగిరి. చాలా విషయాలు మనం నేర్చుకుందాం. ఉపోద్ఘాతం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో అత్యంత శక్తివంతమైన మరియు సంఘ చరిత్రను మలుపు తిప్పినటువంటి ఘట్టముగా పెంతెకోస్తు పండుగ మనకు కనిపిస్తుంది. ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, ఇది దేవుని ఆత్మశక్తితో విశ్వాసులు అభిషేకించబడిన మహా శుభదినం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచ్చిన చదువుదాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనాలు. చాలు. ఇక్కడ దేవుని యొక్క ఆత్మను సర్వజనుల మీద కుమ్మరిస్తానని దేవుడు ముందుగా ప్రవశిస్తూ వచ్చారు. అట్లాగే ఈ పెంతెకోస్తు దినమందున, అంటే యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడైనటువంటి దినము నుండి ఆ పెంతెకోస్తు దినం వరకు సుమారు 50 దినాలు. ఈ 50వ దినమందు దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క ఆత్మ వారి మీదకి దిగి వచ్చింది. ఇది ప్రవచనము నెరవేర్పు కొరకే వారి మీదకి వచ్చినట్లుగా మనకు బైబిల్ వాక్యము మనకు తెలియజేస్తుంటుంది. పెంతెకోస్తు అంటే గ్రీకు భాషలో 50వ దినము అని అర్థమిస్తుంది. ప్రథమ ఫలాల పండుగ జరిగినటువంటి 7 వారాల తరువాత, అంటే 49 రోజులు అలాగనే ఒకరోజు వచ్చే పండుగే దీనిని వారముల పండుగ అని కూడా అంటారు. మనకు లేవి కాండములో 23వ అధ్యాయము
15, 16 వచ్చిన చదవచ్చు. అనగా మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. అది అంటే 7 వారాలు 49 రోజులు. అలాగనే మరొక రోజు కలుపుకునే 50వ రోజే పెంతెకోస్తు పండుగ. కనుక దీనిని మనము వారముల పండుగ అని కూడా మనము చెప్పుకుంటూ ఉంటున్నాం. కనుక ఈ పాత నిబంధనలో ఈ రోజున ధర్మశాస్త్రం కూడా ఇవ్వబడింది. కొత్త నిబంధనలో అదే రోజున హృదయాలలో నివసించే పరిశుద్ధాత్ముడు కూడా దేవుడే అనుగ్రహించాడు. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. రాతి పలకల మీద కానీ హల్లెలూయా. దేని మీద కాదంటాడు? అది అప్పుడు రాతి పలుకులు వారికి ఇవ్వబడ్డాయి కానీ ఇప్పుడు రాతి పలుకుల మీద కాదు, ఆ మెత్తని హృదయము అనే ఆ పలకల మీద హల్లెలూయా, మీరు తేటపరచబడుతున్నారు. కనుక మనకి ఈ క్రొత్త నిబంధనలో హృదయాలలో నివసించే పరిశుద్ధాత్మ అనేటువంటి ఆ గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగనే పాత నిబంధనలో సీనాయి కొండపై ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రమునకు అవిధేయత కలిగినటువంటి వారు లేక అవిధేయత వలన నష్టపోయినటువంటి వారు సుమారు 3,000 మంది వారు మరణించిరి అని నిర్గమాకాండము 32వ అధ్యాయము 28వ వచనంలో చెప్పబడుతుంది. కానీ పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మ కృమ్మరింపబడినప్పుడు పేతురు ప్రసంగానికి 3,000 మంది రక్షించబడ్డారు అని అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 41వ వచనం చెప్పబడుతుంది. కనుక దేవుడు నీ యొక్క జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని క్రొత్త నిబంధనల దేవుడు జరిగిస్తున్నట్లుగా మనకు వాక్యాలు చెబుతూ వస్తున్నాయి. అలాగనే మన యొక్క ఆత్మీయ అన్వేషణ ఏంటంటే అక్షరము అంటే ధర్మశాస్త్రము సంపుతుంది కానీ ఆత్మ మాత్రం మనలను జీవింపు చేస్తుంది. కనుక పెంతెకోస్తు అనేది దేవుని ప్రేమ మరియు జీవము యొక్క విజయము అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 6వ వాక్యములో చక్కటి విషయం మనకు చెప్పబడుతుంది. చదువుదాం. అనగా దేవుడు మనకేం చేశాడంటే సామర్థ్యమును కలిగించున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ ఏం చేస్తుంది? కనుక అక్షరము కాదు, ఆ రోజున ధర్మశాస్త్రము అనేటువంటిది 10 ఆజ్ఞలు అనేటువంటిది దేవుడు ఇచ్చినప్పటికీ కూడా అనేక మంది చనిపోతూ వచ్చారు. అయితే దేవుని ఆత్మ అనేటువంటిది మనుషులను ఏం చేస్తుంది అంటే
బ్రతికింప చేస్తుంది అనే విషయాన్ని మనకు బైబిల్ గ్రంథము చాలా చక్కగా తేటగా మనకు తెలియజేస్తుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇక్కడ మనము పెంతెకోస్తు పండుగ లేక పరిశుద్ధాత్ముడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తరువాత 40 రోజులు శిష్యులకు కనిపించాడు. ఆ తరువాత ఆయన ఏం చేశాడన్నమాట, ఆయన ఒలివ కొండ మీద నుండి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళారు. ఆయన వెళ్ళిన 10 రోజులకి ఆ దేవుని అభిషేకము, దేవుని ఆత్మ వారి మీదకు వచ్చింది. దేవుడు చెప్పాడు కదా, నేను వెళ్ళటం మీకు మంచిది, నేను వెళ్ళి నేను మీకు ఒక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తాను. దేవుడు ఏదైతే చెప్పాడో అది నెరవేరాలి అంటే ఖచ్చితంగా అక్కడ జరగాల్సింది ఏంటంటే ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళవలసినటువంటి అవసరత ఉంచబడింది. అందుకే దేవుడు ఏం చేశారు అంటే ఆ ప్రవచనం ఏదైతే ఉందో దానిని నెరవేర్చటానికి ప్రభు ఆ పరిశుద్ధాత్మ కార్యాన్ని దేవుడు జరిగించాడు. కనుక మొదటి మాటను మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని యొక్క ప్రవచనములను లేక దేవుని యొక్క మాటను దేవుడు నెరవేర్చటానికి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఆయన జగతి పునాది వేయబడక మునిపే నియమింపబడిను గాని చాలు. అంత్యదినమందు దేవుని యొక్క ప్రవచనములు నెరవేర్పు కొరకు ప్రత్యక్షపరచబడటానికే దేవుడు అక్కడ కార్యాన్ని జరిగించాడు. ఏమన్నాడంటే అంత్యదినములందు అది అంటే ఒక చివరి ఆ గడిలి యందు దేవుని యొక్క అభిషేకము అక్కడ వచ్చి ఉన్నది అనే విషయాన్ని చెబుతూ వచ్చారు. అలాగనే యోవేలు గ్రంథములో 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుదాం. అంటే పాత నిబంధనలో ఏమైతే ప్రవచనములు ఉంచబడ్డాయో దానిని ఏం చేస్తున్నాడు ఇక్కడ దేవుడు నెరవేరుస్తున్నారు. దేవుని యొక్క ఆత్మను ఏం చేస్తానన్నాడు, ఆ సర్వజనుల మీద నా ఆత్మను నేను ఆకృమరిస్తాను. అందుకే అన్ని వేల మంది మీద దేవుని ఆత్మ కృమ్మరించబడటము జరుగుతూ వస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. పాత్రుడను కాను, చాలు. ప్రభు మనకు దేనిలో బాప్తిసం ఇస్తారన్నాడు, పరిశుద్ధాత్మలో. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక దేవుడు ఏదైతే మాటను ఇచ్చాడో ఆ మాటను దేవుడు ఏం చేస్తున్నాడు, నెరవేరుస్తున్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. కనుక మన జీవితాల్లో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కానీ దేవుని మాట ఉంది, అది ఎప్పుడు నీ జీవితంలో నెరవేర్చటానికే ఆ వాక్యము నిలిచి ఉంది అనే విషయాన్ని మర్చిపోవద్దు.
యేసు ప్రభువారు ఈ లోకములోనికి వస్తాడు అని చెప్పి ప్రవచనం ఉంది. ఆ ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చాడు. అట్లాగే దేవుని యొక్క ఆత్మ అనేటువంటిది ఈ కడవరి దినాలలో అందరి మీదకి వస్తుంది అని చెప్పబడింది. అలాగనే దేవుని యొక్క ఆత్మ అందరి మీదకి వచ్చింది. వారందరూ కూడా సుమారుగా 3,000 మంది రక్షించబడ్డారు. అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, సంఘము భయంకరమైనటువంటి శ్రమలతో నింపబడింది. సంఘము ఒక ఆదరించేటువంటి ఆదరణకర్త అయినటువంటి దేవునిని కోల్పోయింది. ఇప్పుడు సంఘము ఒంటరిగా మిగిలిపోయింది. సంఘము భయముతో, వణుకుతో, శత్రువు భయముతో, ప్రాణ భయముతో, అనేకమైన భయములతో వారందరూ కూడా సంఘములో వారు ప్రతిరోజు కూడా దేవుని పాదాల దగ్గర ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితులలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, సంఘము అలాంటి పరిస్థితుల్లో ఉంచబడగా సంఘము ఏం చేసింది అంటే, దేవుని యొక్క వాగ్దానముల కొరకు అది కనిపెట్టుకుని ఉంది. సంఘము ఎలా ఉంది అంటే, దేవుడు నా పట్ల కార్యములను దేవుడు చేస్తానని వాక్యమును ఇచ్చాడు కనుక ఆ వాక్యమును దేవుడు నెరవేరుస్తాడు. అందుకనే వారందరూ కూడా ఏం చేశారో తెలుసండి? వారందరూ కూడా ఏం చేశారో తెలుసా? యేసు ప్రభుని పరిపూర్ణంగా నమ్ముకున్నారు. వారు యేసు ప్రభుని పరిపూర్ణముగా విశ్వసించారు. కారణం ఏంటంటే, నేను పేదవాడిని కావచ్చు, నేను దరిద్రుడు కావచ్చు, నాకు ఏమీ లేనటువంటి పరిస్థితి నా జీవితంలో ఉండొచ్చు, కానీ నా దేవుడు నాకు అన్నిటిని ఇస్తాడు. నా దేవుడు నాకు దేవుడు సహాయమును దయచేస్తాడు. ఆ విశ్వాసము, ఆ నమ్మిక వారి జీవితాల్లో వారు కలిగి ఉన్నారు. కాబట్టే వారు ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు వారు అనుభవించటానికైనా, వారి మీదకు వచ్చి అనుభవించడానికైనా వారు సిద్ధముగా వారు ఉన్నారు. ఎందుకని అంటే, దేవుని ప్రవచనములను వారు చూస్తున్నారు. అవన్నీ కూడా తప్పిపోకుండా నెరవేరుతొస్తున్నాయి. కన్యక గర్భవతి కుమారుని కంటుందన్నారు, ఆయన కన్నారు. ఆయన పాపం రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వస్తారన్నారు, ఆయన వచ్చాడు. మానవులందరినీ కూడా దేవుడు బ్రతికించటానికి, పాపములను విడిపించటానికి, శారీరకముగా బ్రతికున్నప్పటికీ కూడా ఆత్మలో మనం చనిపోయినటువంటి పరిస్థితుల్లో మనకు విడుదలను కలుగు చేయటానికి ఆయన ప్రాణము పెట్టబద్ధుడై ఉన్నాడన్నారు. ఆయన ప్రాణమును పెట్టాడు, మానవుని విమోచించాడు. ఆయన చనిపోయినను ఆయన తిరిగి లేస్తారన్నాడు, ఆయన తిరిగి లేచారు. ఎన్నో ప్రవచనాలు నెరవేర్పు వారు చూస్తున్నారు. కనుక దేవుని యొక్క అభిషేకము కూడా మా మీదకు వస్తుందని చెప్పారు. వారందరూ కూడా ఏం చేశారంటే, దేవుని అభిషేకము కొరకు, ఆత్మ కొరకు వారు ఏం చేశారు? కనిపెట్టుకుని ప్రార్థన చేయగా దేవుని యొక్క ఆత్మ ఎలా వచ్చింది అంటే, ఒక భయంకరమైనటువంటి గాలి రూపంలో వారి మీదకు వచ్చాను అని రాయబడింది. అంటే ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ వారు ఏం చేస్తున్నారు అంటే, దేవుడు ఉన్నాడు. ఆయన ఉద్దేశాలు ఇంకేమన్నాడంటే, నేను నిన్ను తలగా చేస్తాను, నేను పైవాడుగా చేస్తాను, అనేకులకు ఆశీర్వాదకరముగా చేస్తాను. నా దేవుడు చేస్తాడు. అందుకే వారి విశ్వాసం ఏంటంటే, పేదవాళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు, అప్పులతోన్న ధైర్యంగా ఉన్నారు. వారి జీవితాల్లో అనేకమైనటువంటి మరణాలు, సమస్యలు వచ్చినప్పటికి కూడా నా దేవుడు నన్ను బ్రతికిస్తాడు అనేటువంటి ధైర్యం వారికి ఉంది. కాబట్టి సింహబోనులు వేయబడుతున్న, అగ్నిగుండములు వేయబడుతున్న, అనేకమైనటువంటి శిక్షకు కానటువంటి శిక్షలు వారి యొక్క జీవితాలు పడతోయబడుతున్నప్పటికీ కూడా వారు ధైర్యంగా ఉన్నారు. కురుపులతో ఉన్నప్పటికీ కూడా, రసికారుతున్నప్పటికి కూడా, దరిద్రతతో ఉన్నప్పటికీ కూడా నా దేవుడు నాకు సహాయమును చేస్తారు. అదే వారి విశ్వాసం. ఆత్మ నన్ను బ్రతికిస్తుంది. శరీరం అయితే చంపేస్తుంది, ఆత్మ నన్ను బ్రతికిస్తుంది. ఇక్కడున్న మనందరము కూడా శరీర విషయంలోనే భోజనం కొరకు ఏడుస్తున్నాం.
వస్త్రము కొరకు ఏడుస్తున్నాం, గృహాల కొరకు ఏడుస్తున్నాం, ఉద్యోగాల కొరకు ఏడుస్తున్నాం, బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ఏడుస్తున్నాం, గర్భఫలాల కొరకు ఏడుస్తున్నాం, అనేకమైనటువంటి అప్పుల నుండి బాధ నుండి విడుదల కొరకు ఏడుస్తున్నాం. అంటే మన జీవితాలలో ఇవి నీ జీవితంలో నీ కంటి ఎదుడు కనిపిస్తున్నాయి, నీ కళ్ళ ముందు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ బాధలు నాకొద్దు, ఈ కష్టాలు నాకొద్దు, ఈ ఇబ్బందులు నాకొద్దు, ఈ పరిస్థితిని నన్ను విడిపించాలి అని మనం ఏం చేస్తున్నామంటే వీటి కొరకు మనం ఏడుస్తున్నాం తప్ప వీటికంటే శ్రేష్టమైనటువంటి దైవ సహవాసం ఉంది, పరలోకం ఉంది. దేవుడు నా కొరకు ఒక మంచి స్థితిని అక్కడ సిద్ధపరుస్తున్నాడు. నేను దాన్ని సంపాదించుకోవాలి. కనుక నేను దాన్ని సంపాదించుకోవాలంటే మనము ఈ భోజనము కొరకు దొంగగాను, ఒక దోషగానో, లేకపోతే ఒక మోసగాడుగానో, ఒక అబద్ధికుడుగానో, లేకపోతే ఒక వేషధారణ కలిగిన వారుగానో, లేకపోతే వారు ఒక పాపములోనికి వెళ్ళేవారుగానో, దీని ద్వారా నా యొక్క జీవితంలో నేను అనేకమైన మేలులను సంపాదించుకోవాలని ఆశపడేటువంటి వారుగానో మనం ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనకు తెలియచేయటానికే పరిశుద్ధాత్మ మనలోనికి వస్తున్నాడు. అందుకే ఇది మనం ఎప్పుడైతే మనం గ్రహిస్తామో మనం వీటి విషయాలు చింతపడం, వీటి విషయాలు మనం బాధపడం. బైబిల్ చెప్పేది ఏంటంటే ఆత్మ శరీరమునకు, శరీరము ఆత్మకు ఎల్లప్పుడూ పోరాటము. అది లేదు, ఇది లేదు, ఇది లేదు, అది లేదు. మన జీవితాల్లో దేవుడు ఎన్నిస్తున్న కొదువులు అలాగే కనిపిస్తాయి. దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నప్పటికీ ఎన్నో కొదువులు మనకు అలాగే కనిపిస్తున్నాయి. మన జీవితాలు మనం అనుకుంటున్నాం దేవుడు నాకేం చేశాడు, నేను ఎంత చేస్తుంటే అనేటువంటి ఆ బలహీనత నేనేం చేస్తుందని భక్తి చేయనీయకుండా, దేవుని విశ్వాసగా ఉండనీయకుండా, దేవుని కొరకు, దేవుని వాగ్దానాల కొరకు, దేవుని ఆశీర్వాదాల కొరకు కనిపెట్టుకోకుండా నేను బలహీనుడుగా చేస్తున్నాయి. అందుకే మనుషుడు ఏమైపోతున్నాడు అంటే రాజ్యాలు జయించేవాడుకుంటున్నాడు, అనేకమైనటువంటి పోరాటాలలో గెలిచేవాడుగా, విజయాలు సాధించేవాడుగా, ఓర్చుకునేవాడుకుంటున్నాడు. కానీ శరీర విషయంలోనే ఓడిపోతున్నాడు. శరీరాన్ని గెలవలేకపోతున్నాడు. శరీరం ఉన్నటువంటి కోరికలు ఏమవుతున్నాయో వాటిని జయించలేకపోతున్నాడు. అవి మనుషుని ఏం చేస్తున్నాయంటే ఆత్మ సంబంధముగా రక్షణ మార్గములో దేవుని బిడ్డగా ఆయనకి చిత్తానుసారంగా నడవనీయకుండా ఇవే మనకు ఆటంకం వస్తున్నాయి. భక్తి చేస్తున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ వీటి మీద ఉన్న ధ్యాస, వీటి కొరకు పడుతున్న తాపత్రయం మనకి ఆత్మ సంబంధమైన వాటి మీద మనకు లేకుండా పోతుంది. అందుకే ఈ లోకములో మనం అన్నిటినీ తీసుకొచ్చి ఒక త్రాసులో ఒక ప్రక్కన పెడితే, అది బంగారు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఈ లోకములో కలిగినటువంటి ఏమైనా కావచ్చు, వాటిని ఒక ప్రక్కన పెడితే మరొక ప్రక్కన దేవునిని అక్కడ పెడితే దేవునితో ఇవేవి సమానమైనవి తెలుసు కూడా మనం ఏం చేస్తామంటే దేవుని కంటే కూడా వీటి విషయాలు చింతపడుతున్నాం. అందుకు దేవుడు ఏమంటున్నాడంటే నాకు తెలుసు మీరు వస్త్రము కొరకు చింతపడుతున్నారు, మీరు గృహాల కొరకు చింతపడుతున్నారు, మీ బిడ్డల భవిష్యత్తు కొరకు చింతపడుతున్నారు, కానీ మీ చింత యావత్తు నా మీద వేయండి. మీరు చింతించి మీరు ఏమి, దేవుడు చెబుతున్నాడు, వాక్యం మనకు తెలుసు, కానీ ఈ చింత నేను అణిసివేస్తుంది, ఎదగనివ్వట్లేదు. ఐహిక విచారములు నేను అణగద్రొక్కుతున్నాయి. దైవ సన్నిధిని మర్చిపోయేటట్లు, రక్షణ మార్గమును మర్చిపోయేటట్లు, నీతిని మర్చిపోయేటట్లు, భక్తిని మర్చిపోయేటట్లు, ఈ లోకములో మనకున్నటువంటి ఈ ఐహిక విచారము నుండి తప్పించబడటానికి, మన కుటుంబాన్ని తప్పించుకోవటానికి నేను దొంగలైన, నేను దోషినైనా ఏమైనా నాకు పర్వాలేదు, నా బిడ్డల భవిష్యత్తే ముఖ్యం. దీనిని గెలవటానికి, దీనిని నీ కుటుంబాన్ని తప్పించుకోవటానికి ఎన్ని దగాలకైనా, ఎన్ని మోసాలకైనా నువ్వు వెనుకాడలేదు. దేవుని వాగ్దానాలు మనకున్నాయి, ఆ వాగ్దానాల మీదకి మనం వెళ్ళట్లేదు. అందుకే మన శరీరాన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం, మన శరీరాన్ని మనం స్వాధీనం చేయలేకపోతున్నాం. విషపూరితమైన వాటిని సహితం స్వాధీనం చేయగలుగుతున్నారు, సర్పాన్ని స్వాధీనం చేయగలుగుతున్నారు, సింహాన్ని స్వాధీనం చేయగలుగుతున్నారు, బలమైన ఏనుగులు స్వాధీనం చేయగలుగుతున్నారు, బలమైనటువంటి వాడలు స్వాధీనం చేయగలుగుతున్నారు, బలమైనటువంటి స్పీడ్గా పరిగెత్తేటువంటి
వాహనాలు సహితము, గుర్రాలు సహితము స్వాధీనం చేస్తున్నారు. నోరు లేని పశువులు సహితము స్వాధీనం చేస్తున్నాడు. కానీ మనుష్యుడు మాత్రము తన శరీరాన్ని స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు. ఓడిపోతున్నాం. ఈరోజు ఎంతమంది ఓడిపోతున్నారు, ఎంతమంది పడిపోతున్నారు, ఎంతమంది దేవునికి వ్యతిరేకమైన పరిస్థితుల్లో మనుషుడు నడుస్తున్నాడు. అందుకే దేవుని ఆత్మ నిన్ను సరైన మార్గములో నడిపించటానికి ఇప్పుడు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆత్మ నీ మీద కృమ్మరించబడి అది నీలోనికి వస్తుంది. ఇప్పుడు నీలోకి రాగా ఆ ఆత్మ నేనేం చేస్తుందో తెలుసా? ఏ పాపం అయితే నీలో ఉందో, ఏ పాపము కొరకైతే నువ్వు ఆశపడి వెళుతున్నావో, ఏ పాపం అయితే నేను బ్రతికిస్తుంది, నీ ఆకలి తీరుస్తుంది, నీ కుటుంబానికి చక్కని సమృద్ధిని ఇస్తుంది అనుకుంటున్నావో, ఆ పాప విషయంలో ఏం చేస్తుందో తెలుసా? దేవుని ఆత్మ ఒప్పింపచేసి ఆ మార్గము కరెక్ట్ కాదు, ఆ త్రోవ కరెక్ట్ కాదు, ఆ పద్ధతులు కరెక్ట్ కాదు, ఆ విధంగా ఉండటం మంచిది కాదు అంటే ఇది పదే పదే నేనేం చేస్తుందో తెలుసా? హెచ్చరిక చేస్తుంది. ఇదే హెచ్చరికను తల్లిదండ్రులు చెప్పిన వినము, అన్నదమ్ములు చెప్పిన వినము, భర్త చెప్పిన వినము, భార్య చెప్పిన వినము, స్నేహితులు చెప్పిన వినము, లోకములో ఎవరు చెప్పిన వినము. మారుతామని చెబుతాం, విడిచిపెడతామని చెబుతాం, నేను మారిపోయానని చెబుతాం. కానీ మన మనస్సులో ఉన్నటువంటిది పనిచేస్తూనే ఉంది, అలాగే పనిచేస్తుంది. యాకోబు బావి దగ్గర దేవుడు మాట్లాడినప్పుడే కదా ఆ మనసు మారింది. యాకోబుతో దేవుడు మాట్లాడబట్టే కదా మనసు మారింది. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నీ మనసు మార్చేది మనుషులు కాదు, చదువు కాదు, అక్షర జ్ఞానము కాదు, నీ మనసు మార్చేది దేవుడు ఒక్కడే. ఆ దేవుడే హింసకుడుగా, దోషకుడుగా ఉన్నటువంటి వాడిని మార్చగలిగింది. ఒక పాపిగా ఉన్నటువంటి వ్యక్తిని మార్చగలిగింది. ఒక దొంగగా ఉన్న వ్యక్తిని మార్చగలిగింది. ఒక తిరుగుబాటుతనంలో ఉన్నటువంటి వ్యక్తులను మార్చగలుగుతుంది కేవలము దేవుని వాక్యమే. అందుకే ఈ వాక్యమును చదువువారును, వినువారును, గైకొనువారు ధన్యులు. మనం అనుకుంటాం ఈ వాక్యం అనేది దేవుడు ఆయన మందిరంలో దేవుడికి ఇస్తుంటే, దేవుడు నాకేం చేశాడు, దేవుడు నాకేమిచ్చాడు. మనం ఏం చేస్తున్నాం అంటే దైవ సన్నిధికి రాము, బ్రతికించే వాక్యాన్ని వినవు. ఇంటిలో కూర్చున్నప్పుడు, నీకు కష్టాలు బాధలు వస్తున్నప్పుడు, అనేక మంది సలహా సూచనలు ఇస్తున్నప్పుడు వాటిని భుజాన్ని వేసుకుంటావు. కానీ నేను ప్రేమిస్తున్న, నీ కొరకు ప్రాణం పెట్టిన, నీ క్షేమం కొరకు దివారాతులు ప్రార్థిస్తున్నా, నీ క్షేమం కొరకు దేవుడు ఒక సుస్థిరమైనటువంటి ఒక చక్కటి స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేసి, ఒక చక్కటి గృహాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేసి, అది నేను నీకు ఇస్తున్నాను, నేను వెళుతున్నాను, వచ్చి తీసుకువెళ్తానంటే ఆయన మాట మీద మనకు ఉండదు, ఆయన మీద మనకు గురి ఉండదు. ఈ లోకంలో ఎవరో చెప్పిన ఒక మనుషుని మాటలు విని నీవేమైపోతావు తెలుసా? దేవుని దూషిస్తావు, దేవునికి దూరం అయిపోతావు. దేవుడు నాకేం చేశాడని ఆయన మీద అలుగుతూ ఉంటున్నావు. వాక్యం చెప్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధలు అదే నాకు నెమ్మదిని. బ్రతికించేదేమో వాక్యమైతే, బ్రతికించే వాక్యము దగ్గరికి రాము, దైవసన్ని దగ్గరికి రాము, అది వినో. మనుషుల మాటలకి, మనుషులు చెప్తున్న దానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇచ్చి దేవునికి దూరం అయిపోతున్నాం ఈరోజు. అందుకే నువ్వు దేవుని మందిరానికి వచ్చినా ఇంకా మనలో మార్పు రాకపోవటం, ఇంకా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నప్పటికీ కూడా ఈ వాక్యాన్ని గ్రహించలేకపోవటం. అదే పేతురు అంటున్నాడు, నీ ధోనిని కొంచెము లోతుకు నడిపించు. విశ్వాసం అనేది లోతుకు వెళితేనే ఫలాలు వస్తాయి, దేవుని కార్యాలు చూస్తాం. నీ మౌనంగా ఉన్నంత వరకు, దానిని పట్టించుకున్నంత వరకు, దాన్ని గ్రహించలేనంత వరకు, దాని మీద నీకు ప్రేమ అభిమానములు నీకు లేనంత వరకు కూడా అది నీకు దూరంగా ఉంటుంది. అది చేయగలిగిన శక్తిది అయినప్పటికీ, దానిలో బలం ఉన్నప్పటికీ, అది కార్యాలు జరిగించేది అయినప్పటికీ కూడా ఆ కార్యాలు నీవు పొందుకోలేనటువంటి వాడుగా నీ జీవితం ఉంచబడుతుంది. ఎందుకని అంటే కొందరి యొక్క మనసులలో అపవాది ఏం చేస్తున్నాడంటే ముసుగు వేస్తున్నాడు, అవివేకం అనే ముసుగు వేస్తున్నాడు, సన్నగటం అని ముసుగేస్తున్నాడు, అపనమ్మకం అనేటువంటి
ముసుగును వేస్తున్నాడు. ఇవి నిన్నేం చేస్తున్నాయంటే ఆ ముసుగు తొలగిపోకుండా ఆ ముసుగులోనే నీ జీవితము ఏదో భక్తి చేస్తున్నాను, నేను ఏదో చేస్తున్నా అనే భ్రమలో నిన్ను పడవేస్తుంది. ఆ ముసుగు నుంచి నువ్వు బయటకు వస్తే తప్ప నువ్వు దేవుని కృపను చూడలేవు. ఆ ముసుగు నుంచి బయటకు రావాలి. మనిషి శరీరము అనేకమైన వాటిని ఆశిస్తుంది. దాన్ని కంట్రోల్ చేయకపోతే నువ్వు ఇంకా ప్రమాదంలో పడిపోతావు. నీ జీవితాన్ని కంట్రోల్ చేయకపోతే ఇంకా నువ్వు భయంకరమైన ఊబిలోకి వెళ్ళిపోతావు. ఇది నీ భర్త వల్ల కాదు, నీ భార్య వల్ల కాదు, నీ పిల్లల వల్ల కాదు, నీ తల్లిదండ్రుల వల్ల కాదు, పెద్దల వల్ల కాదు, ఎవరూ చేయలేదు దీనిని. నేను కంట్రోల్ చేయగలిగింది కేవలము దేవుని వాక్యమే, దేవుని ఆత్మ. అందుకే ఆ ఆత్మ నీతో మాట్లాడి నీవు ఇంకా పాపమని లోతులోకి వెళ్ళి, శాపమని లోతులోకి వెళ్ళి నీ జీవితాన్ని, కుటుంబాన్ని పాడు చేసుకుండా ఉండటానికే దేవుడు నీతో ఎప్పటికప్పుడే ప్రార్థన చేస్తాడు, ఒప్పింప చేస్తాడు, సరి చేస్తాడు, సరిదిద్దుతాడు, క్రమపరుస్తాడు, గద్దిస్తాడు, పెళ్ళగిస్తాడు, అనేకసార్లు గాయపరుస్తాడు. ఇది తప్పు అనేటువంటి దాన్ని బల్లగుద్ది చెబుతాడు. అలా చెప్పకపోతే, అలా నడిపించకపోతే, ఆ మాత్రం భయము లేకపోతే, భయము లేనివారు, హద్దు లేనివారు అనేక విధాలుగా తిరుగుతుంటారు. అది అంటాడు కదా, హద్దు లేకపోతే జనులు కట్టు లేక జనులు తిరుగుతూ ఉంటారు. కనుక ఒక కట్టు కానీ, ఒక భయము కానీ, ఒక హద్దు కానీ జనులు కావాలి. అది ఇక్కడ నేర్పించేది, అది ఇక్కడ నేర్పించేది. ఈ వాక్యము నేను చెబుతున్నప్పుడు కాస్త భయము, కాస్త ఆలోచన, కాస్త జ్ఞానము, నిజమే కదా నేను చేస్తున్నది తప్పు, ఆ విధమైనటువంటి నీ మనసుకు నొచ్చుకునేది, నీ మనస్సులో ఉన్నటువంటి తప్పిదాన్ని నీకు బయలుపరిచేదే ఇక్కడ వాక్యము. ఇది లేకపోతే నీ ఇష్టానుసారి ప్రవర్తిస్తావు. నువ్వు ఎవరు మాట లెక్క చేయవుగా, ఎవరిని లెక్క చేయవుగా, ఎవరని నీకు భయం ఉండదు కదా. కనీసం దేవుడన్నా భయం ఉంటుంది. కాబట్టి ఆ దేవుడు అందుకే ఈ మాటలు మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు ప్రవచనమును నెరవేర్చడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ప్రవచనము నెరవేరుస్తున్నాడు అంటే నేను నిన్ను, నీ పిల్లలను నేను దీవిస్తాను అన్నాడు. కాబట్టి అది కూడా అంతే కదా. నేను నిన్ను చెయ్యి అన్నాడు కదా. అంటే నీకు ఏ ప్రమాదం వచ్చినా దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు, నన్ను విడిచిపెట్టాడు అనుకుంటే నీకు ధైర్యమేగా. ప్రమాదంలో కూడా ధైర్యంగా ఉంటావుగా. అదే ఇక్కడ చెప్పేది. ఈ ప్రవచనమును నువ్వు ఎప్పుడైతే దేవుడు నెరవేర్చని నమ్ముతున్నావో, నీ జీవితంలో నీ పిల్లలు బహుగా ఫలించడం ఆయనకి ఇష్టం అన్నప్పుడు ఆ ప్రవచనము కూడా నువ్వు నమ్మాల్సిందే. నువ్వు లోపలికి వచ్చిన వెలుపలికి వెళ్ళి నువ్వు దీవించబడతావని చెప్పిన ప్రవచనము, వాక్యము కూడా మనం నమ్మాల్సిందే. నేను నిన్ను తలగా చేస్తాను, నేను పైవాడిగా చేస్తాను అన్న వాక్యము కూడా మనం నమ్మాల్సిందే. అది కూడా దేవుడు నెరవేరుస్తాడు. నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. ఆయన ఖచ్చితంగా ఒక్కొక్కటి ఏం చేస్తాడు? నెరవేరుస్తాడు. దీనులను దేవుడు పైకి లేవనెత్తుతాడు. దీన్ని లేవనెత్తుతాడు దేవుడు. ఆయన మాట నమ్మండి, ఆయన మాట నమ్మండి. నువ్వు లేవనెత్తుకోవటానికి మరొక విధమైన ప్రయత్నం చేయొద్దు, మరొక దానికి నువ్వు దాసోహం కావద్దు. దేవుని వైపు చూడండి. దేవుడి నిన్ను పైకి, నీ పిల్లలు, నీ కుటుంబాన్ని తీసుకొస్తాడు. నేను ఉన్నతమైన శిఖరాలు తీసుకువెళ్తాడు. ఆయన నిన్నే ఎక్కలేని ఎత్తైన స్థితికి దేవుడు తీసుకువెళ్తాడు. నిన్ను నమ్మితే నీవు ఆయనని మార్గమును, త్రోవలను తప్పిపోకుండా, తొలగిపోకుండా, జారిపోకుండా దేవుని మార్గములో చక్కగా నడవండి, మంచిగా నడవండి. ప్రభు ఖచ్చితంగా దేవుడు మీ పట్ల మంచినే దేవుడు జరిగిస్తారని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవదిగా మనం చూసినట్లయితే ఒప్పింప చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఒప్పింప చేస్తాడు. వాక్యములో నుండి యోహాను సువార్త 16వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 3వ వచనం చదువుతాం. 8వ వచనం చదువుదాం. ఆయన వచ్చి పాపమును గుర్చి, నీతిని గుర్చి, తీర్పును గుర్చి
హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం చేస్తాడు? పాపను గూర్చి, నీతిని గూర్చి, అధికంగా వచ్చేది. లేకపోతే మనం ఒప్పుకుంటావా? అంటే నేను అనేది ఏంటంటే, మనము మంచివారివి అనేటువంటి ఎవరికి కనిపించుకోకుండా మన పాపములు, మన దోషములు, మన అతిక్రమాలు ఏమవుతున్నాయో అవి మనం ఏం చేసామంటే చుట్టూ ఒక భద్రతను కల్పించుకోవటానికంటే ఎవరికి కనిపించకుండా ఉండటానికి ఏం చేస్తామంటే ఒక బేస్మెంట్ వేసుకున్నాం. దాన్ని ఏమనొచ్చు అంటే భీముతో కదా బలమైనటువంటి బేస్మెంట్ కట్టేసుకున్నాం, రౌండ్గా కట్టేసాం. దాన్ని ఎవడు బద్దలు కొట్టలేడు, దాని నుంచి ఎవడు మనం విడిపించలేడు. లోపల చాలా మనలో దాగి ఉన్నాయి, బయటికి మనం చాలా మంచి వాళ్ళగా కనిపిస్తాం, బయటికి మనం చాలా ప్రార్థనా పరులుగా కనిపిస్తాం, విధేయత కలిగిన వారు కనిపిస్తాం, నమ్మకమైన వారుగా కనిపిస్తున్నాం. కానీ లోపల భయంకరమైనటువంటి చీకటి సామ్రాజ్యాన్ని లోపల మనం కట్టుకొని ఉన్నాం. దానిని కూల్చేది ఎవరి వల్ల కావట్లేదు, దాని నుంచి నేను బయటికి తీసుకొచ్చేది ఎవరి వల్ల కావటం లేదు. దాని నుంచి నేను బయటికి తీసుకొచ్చేది పరిశుద్ధాత్ముడు మాత్రమే. ఒప్పింపచేస్తాడు, నీతిని గురించి ఆలోచింపజేస్తాడు, ఇది తప్పు అనేటువంటి దాన్ని నీకు బయలుపరుస్తాడు. తిరిగి దేవుని బిడ్డగా ఉండటానికి దేవుడి నీకు సహాయమును చేస్తాడు. అక్కడ వాక్యం చెబుతుంది. ఇది లేకపోతే మన జీవితాలలో, మన కుటుంబం కొరకు, మన బ్రతుకు దేరు కొరకు, మన క్షేమం కొరకు అనేకమైన అడ్డదారులు త్రొక్కాల్సి వస్తుంది. అర్థమవుతుందని చెప్పేది. చాలామంది జీవితాల్లో ఇలా మిగిలిపోయింది. నీవు నశించిపోవటం దేవునికి ఇష్టం కాదు. నేను ఉంటేనే ఇలా ఉన్నారు, నేను లేకపోతే వీళ్ళ బ్రతుకు ఏమైపోతుందో. అందుకే ప్రభు అన్నాడు, మీ హృదయములు కలవరం చెందనివద్దు, నేను మీ కొరకు ఏం చేస్తానన్నాడు? పరిశుద్ధాత్మ నేను మీకు పంపిస్తాను. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే మీతో ఉంటుంది, మీలో ఉంటుంది, మిమ్మల్ని నడవలసిన త్రోవలు నడిపిస్తుంది. ఎలా ప్రార్థన చేయాలో ఉచ్చరింప చక్యము కానీ మూలుగులతో ప్రార్థన చేస్తుంది, ఒప్పింప చేస్తుంది, గద్దిస్తుంది, కన్నీటి ప్రార్థన నేర్పుతుంది. లేకపోతే కఠినమైపోతాం, ప్రార్థన చేయం, మనలో విశ్వాసం ఉండదు, మనం చేసే భక్తిని పూజిస్తాం. చాలా భక్తి, ఇంత భక్తి ఎవరు చేస్తారు అని మనల్ని మనమే హెచ్చించుకుంటాం, మనకు మనమే మార్కులు వేసుకుంటాం, మనకు మనమే గౌరవాన్ని తెచ్చుకుంటాం. కానీ మనలో ఉన్న పాపము, ద్వేషము, అసూయ, బూతులు, పోకిరి చేష్టలు, అది ఇతరితరవన్నీ కూడా మన జీవితాలు మనకు ఏమీ పట్టింపు రాదు. ఎందుకంటే మనుషులుగా ఉన్నాం కాబట్టి వాళ్ళకంటే పర్వాలేదు, వీళ్ళకంటే పర్వాలేదు, వాళ్ళకంటే పర్వాలేదు, మా పిల్లలు పర్వాలేదు, మేము పర్వాలేదు, మెత్తుకుంటూ వెళ్ళిపోతాం, సరి చేసుకుంటూ వెళ్ళిపోతాం. మన తప్పిదాలు మనకు తెలియదు. అందుకే దావీదు విషయంలో దేవుడు మాట్లాడినప్పుడు, సహజంగా నేను రాజును కాబట్టి నేను ఈ పని చేయటానికి తగిన వాడిని, తప్పుదేమో లేదు అని అనుకున్నటువంటి వాడితో దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు, నేను నీకు విరోధముగా నేను పాపం చేసిన ఏడవటం ప్రారంభించాడు. ఆ తప్పుని దేవుడు క్షమించేంత వరకు కూడా దేవుని పాదాలను విడిచిపెట్టలేదు. నేను ఈ ఘోరమైనటువంటి పాపము కానీ నేను చేసినట్లయితే నేను దేవుని సన్నిధానంలో నా దేవుడు నన్ను ఉంచడు. దేవుని సన్నిధానము లేకపోతే నాకు దైవ ఆశీర్వాదాలు నాకుండవు, నా బిడ్డలకుండవు, నా కుటుంబానికి ఉండవు. ఇది నాతో అంతమైపోతుంది. అందుకని ఆ దైవ సన్నిధి కోరుకున్నాడు, నాకు పాపం వస్తలేదన్నాడు. ఆ దైవ పాదాలు కోరుకున్నాడు. దివారాత్రులు దేవుని సన్నిధి ఉంటే నాకు చాలయ్యా, నీ ఆత్మను నా యుద్ధ నుంచి తీసివేయద్దు, నీ సన్నిధానం నుంచి నన్ను త్రోసివేయదు. ఇది నాకు క్షేమం, నాకు ఇల్లు అవసరం లేదు, ఈ లోకం అవసరం లేదు, ఈ ప్రేమించేటువంటి అందమైన స్త్రీలు నాకు అవసరం, నా దేవుడు ఉంటే చాలు. ఇది దేవుని ఆత్మ తనలోకి వచ్చిన తర్వాత వచ్చిన ప్రార్థన మార్పు మాత్రమే. మాటలు అంత మునుపు లేదు. అంత మునుపు అతని యొక్క హృదయం ఎలా ఉంది అంటే, నేను రాజును కనుక నేను ఆ రాజ్యంలో నేను ఏది చేసినా నాకు ఎదురు లేదు కాబట్టి ఇది సమంజసమే, ఇది న్యాయమే, ఇది తప్పిదము కాదనుకున్నాడు.
తప్పిదం అనేది ఎప్పుడు వచ్చింది అంటే ఈ పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే నీలోనికి వెళ్ళి పని చేస్తున్నాడో ఇది తప్పు అని చెబుతూ ఉన్నాడు, అప్పుడు నీవేం చేస్తున్నావు? నీవు రాజువైన దిగి వస్తున్నావు, అధికారమైన దిగి వస్తున్నావు, నువ్వు బలవంతుడు అని దిగి వస్తున్నావు. నువ్వు పశ్చాత్తాపపడి దేవుని పాదాల దగ్గర నీ పాపాన్ని ఎవ్వరికి లోబడవు, ఎవరిని లెక్క చేయవు, ఎవ్వరికి లొంగవు, ఎవ్వరికి లొంగవు. నువ్వే మంచోడువా, నీ పిల్లలే మంచోళ్ళ, నీ కుటుంబం మంచిదా, మీ అమ్మా నాన్న మంచోళ్ళ అని అవసరమైతే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తాం. ఎవ్వరికి తల వంచనే వంచం. కానీ వంచేది ఎవరికి అంటే, అందుకే రాత్రి చెప్పాను, ప్రతి నాలుక ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో వంగాలి. కానీ ఎందుకు వంగలేదు? నీ సమయమును గూర్చి నువ్వెందుకు వంగలేదు దేవుని దగ్గర లెక్క చెప్పాలి. నువ్వెందుకు ప్రార్థన చేయాలో లెక్క చెప్పాలి. నీవు దేవునికి సమర్పణ చేసుకుంటాను వచ్చిన తర్వాత నువ్వెందుకు సమర్పణ చేయట్లేదు? ఎందుకు దేవుని బిడ్డగా నిలబడట్లేదు? ఎందుకు లోకంలోకి వెళుతున్నావు? రేపొద్దున లెక్క చెప్పొద్దా? చెప్పాల్సిందే, చెప్పాల్సిందే. ఇలాంటి విలువైన వాక్యాలు మీ జీవితాల్లో దైవ సన్నిధికి రాకపోతే మీరు కోల్పోతారు, మీరే కోల్పోతారు. మనం కేవలం ఒక ఆదివారం అనుకో మరొక దానికో మనం అలవాటు పడిపోయాం. ఎండలో లేకపోతే ఏదో చూసి మనం దేవునికి దూరం అయిపోతున్నాం. దైవ సన్నిధి చాలా విలువైనది. ఈరోజు దొరికిన వాక్యం రేపు దొరకదు. ఈరోజు దొరికినటువంటి ఆశీర్వాదాలు రేపు నీకు దొరకవు. ఏ రోజుకు ఆ రోజు మనం పొందుకోవాల్సిన ప్రతి ఆశీర్వాదము దేవుడు దొరుకు కాలంలోనే, దేవుడు ఇచ్చే సమయంలోనే దీన్ని సంపాదించుకోవాలి. ఇది సంపాదించుకోవాలి, ఇది నీ బాధ్యత. సీజన్గా మనకు వచ్చే ప్రతి ఆహారాన్ని, ప్రతి ఫలాల్ని ఏ విధంగా మనం తింటున్నామో ప్రతిరోజు దేవునికి ఇచ్చే వాక్యాన్ని ప్రతిరోజు తినాలి. ఇది నీకు ఆశీర్వాదం. దేవునికి ఇస్తున్నప్పటికీ కూడా నువ్వు నిర్లక్ష్యంతో నువ్వు అనేక విధాలుగా నువ్వేమైపోతున్నావు? దైవ సన్నిధికి దూరం అయిపోతున్నావు. నాకు ఇది పనులు ఉండే, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది, ఏమో ఉండే అని చెప్తున్నావు. ఎన్నున్నప్పటికీ కూడా నీ అవసరతలు, నీ ముఖం కడుక్కోవటం, నువ్వు స్నానం చేయటం, నువ్వు భోజనం వండుకోవటం, నువ్వు తినటం, నీ పిల్లలు పెట్టుకోవటం మానుతున్నావా? ఈ మానవ్ దైవ సన్నిధిగా ఎవడు అడుగుతాడులే. అక్కడ వెళ్ళిపోతే ఏమైనా ఉందా, పోనీ అక్కడ ఏమైనా గట్టిగా మాట్లాడితే ఇంకో చచ్చిపోదాం. అలవాటు పడిపోయాం మనం. అలవాటు పడిపోయిన దోమ ఏం చేస్తుంది? అంతే, అలవాటు పడిపోయాం మనం. భయం లేదు అసలు మనకి, భయం లేకుండా ఉన్నాం. భయం లేదు మనకి. సేవకుడు అన్న భయం లేదు, దేవుడు అన్న భయం లేదు, వాక్యం అన్న భయం లేదు. ఒక గద్దింపు అనేది నీవు స్వీకరించకపోతే ఆ గద్దింపు నీకేం మేలు చేస్తుంది? ఆ వాక్యం నీకేం మేలు చేస్తుంది? ఆ వాక్యం మీద తిరుగుబాటు చేస్తే, ఆ సేవకుల మీద తిరుగుబాటు చేస్తే, ఆ సేవకుల ద్వారా నీకు వచ్చే ప్రయోజనకరమైన వాక్యము నీకు నష్టం తప్ప మేలును కలుగు చేస్తుందా? అందుకే వాక్యాన్ని ఎవరైతే వింటాడో, వాక్యాన్ని ఎవరైతే నడుస్తాడో వాక్యానుసారంగా వాడు బహుగా దీవించబడుతున్నాడు, వాడు బహుగా ఆస్వాదించబడతాడు. మనం దేవుని మీద, వాక్యం మీద, గద్దింపు మీద తిరుగుబాటు చేయొద్దు. ఇక్కడ దావీదు తిరుగుబాటు చేయలేదు. దావీదు పరిశీలన చేసుకున్నాడు. న్యాయమో అన్యాయమో జాగ్రత్తగా ఆలోచించాడు. నేను చేసింది తప్పే, నేను చేసింది తప్పే అర్థమైంది. ఇప్పుడు ఆ తప్పుని పోగొట్టుకోవటానికి, ఆ తప్పుని పోగొట్టే దేవుని దగ్గరికి వెళ్ళాడు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాడు. ఆయన క్షమించేంత వరకు కూడా ఆయన పాదాల మీద పడి ఏడ్చాడు. నేను అంటున్నాను, నీ తప్పుని లోపల పెట్టుకుని నీ తప్పు లేదు అని నువ్వు బొంకినంత కాలము, ఒకవేళ నీ జీవితంలో, నీ ఇంటిలో ఒకవేళ నువ్వు మంచివారుగా చలమని కావచ్చు, కానీ దేవుని దగ్గర మాత్రం దోషమే. ఎందుకని అంటే దేవుడు ప్రతి దానిని నీ ఎదుట పెట్టి దేవుడు రేపొద్దున తీర్పుని తీర్చబోతున్నాడు. రాత్రి చెప్పాను వాక్యంలో, ప్రతిదీ నీ ఎదుట పెట్టబోతున్నాడు, ప్రూఫ్తో సహా. ఇక నువ్వెక్కడికి దాటిపోలేవు, ప్రతి దానిని ఎదుట పెట్టబోతున్నాడు. నేనేదో మంచివారిని అనుకుంటున్నావేమో. అందుకే ప్రభు నీకు ఇచ్చిన సమయంలో నీ పాపాన్ని ఒప్పుకోవాలి, సరిదేసుకోవాలి. ఆ సరిదేయటానికి, ఒప్పుకోవటానికి పరిశుద్ధాత్ముడు పదే 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 నీలో ఏం చేసి గద్దిస్తున్నాడు, నీలో పనిచేస్తున్నాడు. లేకపోతే ఈ పాటికి మనం ఎంత విచ్చలవిడి జీవితంలోకి వెళ్ళిపోయేవాడము, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మన జీవితాలు మారిపోయాయో. భర్త, భార్య ఎవరు లెక్క చేయమండి, ఎవరు లెక్క చేయం. తల్లిదండ్రులు లెక్క చేయం, పెద్దలు లెక్క చేయం. ఎవడు మనకు భయం లేదు. మనిషికి ఎవరికి లొంగడు.
కేవలము దేవుడి భయం వస్తేనే తప్ప. ఈరోజు అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో ఉన్నటువంటి పొరపాట్లను సరిచేసి ఒప్పింపచేసి నిన్ను సరైనటువంటి క్రమములో దేవుడు చేసేటువంటి ఆ రక్షణ కార్యమును మరలా నువ్వు చేతుల్లో ఎక్కడ పోగొట్టుకుంటావో, ఎక్కడ పాడైపోతావో, ఒక ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు కనుక నిన్ను వెదకి రక్షించడానికి దేవుడు పడిన ప్రయాస బూడిదలో పోసిన పన్నీరు కాకుండా ఉండటానికి పట్టు చేరిచ్చినాము. కానీ పీట పట్టుకుని జరిగినట్లు మళ్ళా నీకు ఒక ఆత్మనిచ్చి నేను నడిపిస్తున్నాడు. నడిపిస్తున్నప్పటికీ కూడా నీ పాపాన్ని, నీ కోపాన్ని ఈ లోకంలో నీవు మునిగిపోతున్నప్పుడు ఇది తప్పు తప్పు ఇలా చేస్తే మరణశిక్ష నీ మీదకి, పాపం వలన వచ్చే జీతము, ఆ భయమన్నా నీలో కలిగి, దీనివల్లనే నీకు భయము కలిగి, దీనివల్ల నేను చనిపోతానేమో, ఈ శాపం వల్ల నా బిడ్డలు చనిపోతారేమో అని భయము కలిగైన ఆ చెడు మార్గాన్ని విడిచిపెడతావని. అందుకే దేవుడు నిన్ను శిక్షించుకోకుండా, నీ చేయి విడిచిపెట్టుకోకుండా, నువ్వు మారు మనసు పొందుతావని, మార్పులకు వస్తావని, నువ్వు చక్కగా ఉంటావని ఆయన ఎరిగి ఇంకా నీ పట్ల దీర్ఘశాంతమును, ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. శిక్షించలేకో, ఆయనకి ఏమి నిన్ను చేయాలో చేతగాకు మాత్రం, కానీ ఆయనకి అన్నీ తెలుసు, నిన్నేం చేయాలో కూడా తెలుసు. కానీ ఎందుకు చేయట్లేదు అంటే మనం కృపాకాలంలో ఉన్నాం. ఇంకా నీకు నీవే స్వతంత్రంగా మార్పు చెందుతావని, తెలుసుకుంటావని, దేవుని యొక్క క్రమములోనికి వస్తావని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. మనం చేయగలిగినట్లయితే దావీదుకు చూపిన కృప దేవునికి కూడా చూపుతాడు. నీ పాపములను దాచిపెట్టుకుంటే వర్ధెలవు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరిస్తాడు. ఆ కనికరించబడటానికి, ఆ కృప పొందుకోవటానికి, ఆశీర్వాదం పొందుకోవటానికి పరిశుద్ధాత్మను దేవుడు మనకి ఇచ్చాడు. ఇది రెండవ ఆశీర్వాదం. పరిశుద్ధాత్మ అంటే మన క్యాకులేటు మాట్లాడటం కాదండి. అక్కడ చెప్పుకుంటూ వస్తే చాలా తెగలు, చాలా భాషలు మాట్లాడే వాళ్ళు అక్కడికి వచ్చారు. వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆ భాష వాళ్ళకి అర్థమైంది అన్నాడు. అక్కడ పౌలు అంటాడు, గణగణలాడేటువంటి భాషలు లేకపోతే గంట ఏమంటాడు అక్కడ, ఎవరికి ప్రయోజనం? ఒకవేళ అలా నువ్వు మాట్లాడితే దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. కానీ ఎవరికైనా అర్థమయ్యేటట్లుగా ఒక్క మాట నువ్వు మాట్లాడితే ఆ మాట వాళ్ళు బ్రతికిస్తుంది. ఇక్కడ ఈ పెంతెకోస్తు రోజున అక్కడికి వచ్చినటువంటి వేల మందిలో వీడు మాట్లాడుతున్న ప్రతి భాష వాళ్ళకి అర్థమైంది. అందుకే అక్కడ ఎన్ని వేల మంది రక్షణ పొందారు? ఇది కావాలి వాళ్ళు మనకి, ఇది కావాలి మనకి. అందుకొరకే దేవుడు ఆ పెంతెకోస్తు దినాన్ని ప్రజలకి ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు దానిని ఇచ్చాను. హల్లెలూయా. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఆదరించడానికి దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? పరిశుద్ధాత్మ మళ్ళీ ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. హల్లెలూయా. ప్రభుత్వం ఉన్న వారి జీవితాల్లో వారు అన్నిటికీ భయపడుతూ ఉండేవాళ్ళు. తుఫాన్లు వచ్చిన భయపడేవాళ్ళు, లేకపోతే అలలు వచ్చిన భయపడేవాళ్ళు, దయ్యాలు వచ్చిన భయపడేవాళ్ళు, లేకపోతే కరువు వచ్చిన భయపడేవాళ్ళు, లేకపోతే ఎవరికైనా ఏదైనా భోజనం పెట్టాలి, ఇది ఇక్కడ ఇది చేయాలి అలా భయపడేవాళ్ళు. ఇక్కడ ఎలా చేస్తాం, ఇక్కడ డబ్బులు ఏమున్నాయి, ఇక్కడ కుట్లు ఏమున్నాయి, ఇవన్నీ ఎలా చేయగలుగుతాం, అన్నిటి భయపడేవాళ్ళు, ప్రతిదానికి భయపడేవాళ్ళు. మరి ఈరోజు నీవు నేను కూడా భయపడకుండా ఉండాలి. నిన్ను ధైర్యపరచడానికే పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రోత్సాహకారిగా ఉండటానికి, నీ వెనువెంటే ఉండి నీకు సహాయమును చేయటానికే పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వచ్చాడు, ఆదరించటానికని వాక్యం చెబుతుంది. మనము అపోస్తలుల కార్యగ్రంథంలో 9వ అధ్యాయం 31 వచ్చి చదువుదాం. అపోస్తలుల కార్యగ్రంథము 9వ అధ్యాయం 31 వచ్చి చదువుదాం. ఆదరణ కలిగినప్పుడే విస్తరణ అనేది వస్తుంది. కుటుంబంలో నేను ఈ పని చేయడానికి నేను ఉన్నాను అని భర్త చెబితే ఆదరిస్తే, తల్లిదండ్రులు చెబితే ఆదరిస్తే పిల్లలు ఏ పనైనా చేస్తారు.
లేకపోతే భయం వస్తుంది కదా, నా తల్లిదండ్రుల మాట వినకుండా చేస్తున్నాను, నా తల్లిదండ్రులు వద్దన్నా కానీ పని చేస్తానని ఏం జరుగుద్దో ఏమవుద్దో భయం ఉంటుందా లేదా? ఉంటుందా? అది ఇక్కడ చెబుతున్నాడు. సంఘము భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. సంఘము చాలా కన్నీటి వేదనలతో నలిగిపోతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ఏం చేస్తుందంటే వారిని ఆదరిస్తుంది. కాబట్టి సంఘం ఇంకేమవుతుంది? క్షేమాభివృద్ధులకు విస్తరిస్తుంది. హల్లెలూయా. ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు విస్తరించాలి, నువ్వు బహుగా ఫలించాలి. అందుకే దేవుడు నీ ఇరుకులలో వచ్చాడు, నీ ఇబ్బందులలో వచ్చాడు, నీ కన్నీటిలో వచ్చాడు, నీ భయములో వచ్చాడు, నీ కష్టములో వచ్చాడు. శత్రువులు నిన్ను చుట్టుముట్టినప్పుడు దేవుడు నీకు దగ్గరికి నేనున్నాను, నువ్వు భయపడవద్దు, నువ్వు దిగులు పడవద్దు. దేవుని యొక్క కృప అనేటువంటిది మరియ మీదకి వస్తున్నప్పుడు మరియ సంకుచితతో ఆలోచిస్తుంది, భయపడుతుంది. మరియా నువ్వు భయపడవద్దని దేవుడు ఆమె దగ్గరికి వచ్చాడు. ఈరోజు నువ్వు ఏ భయముతున్నావో దేనితున్నావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కుటుంబ విషయంలో భయపడుతున్నావా? అప్పుల విషయంలో భయపడుతున్నావా? ఈ లోకంలో శత్రు విషయంలో భయపడుతున్నావా? నీకున్నటువంటి ఒంటరితన విషయంలో భయపడుతున్నావా? నీకు వస్తున్న ఇబ్బందుల విషయంలో భయపడుతున్నావా? నీకున్నటువంటి అనారోగ్య సమస్యల విషయాల్లో భయపడుతున్నావా? భయపడవద్దు. నీ దేవుడు నీ యెహోవా నీకు తోడై ఉన్నాడు. నేను నిన్ను చెయ్యి విడిచిపెట్టును. సమస్యలలో దేవుని చేయి విడిచిపెడితే నీకు ప్రమాదము, కానీ నువ్వు దేవునితోనే కలిసి ఉంటే ఆ సమస్య అనతగినది దేవుడు దాన్ని దాటిస్తాడు. దానిలో దేవుడు సహాయమును దయచేస్తాడు. మనుషులను నమ్మటం కంటే యెహోవాను మనకు మేలు. అందుకే దేవుడు మనల్ని ఆదరించడానికి దేవుడు ఎవరు పంపించాడు? వాక్యములో పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే అపోస్తలుల కార్యగ్రంథము 20వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘానికి ఒక ఆదరణ వస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఈ లోకములో సమస్యలు మమ్మల్ని చంపవచ్చు, శత్రులు మమ్మల్ని చంపవచ్చు, ఈ లోకములో ఎదురవుతున్న అనేకమైన పరిస్థితులు మమ్మల్ని అడగదొక్కవచ్చు, కానీ మా దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు. బ్రతికించేవాడు మాకుండగా ఈ మరణము, ఈ బాధలు, సింహాలు, ఈ అగ్నిగుండాలు, శత్రులు మాకు భయమే లేదు. అదే వారికి ఆదరణ, అదే ధైర్యం వాళ్ళకి, అదే ధైర్యం. అది లేకపోతే మనం సేవ చేయలేము, అది లేకపోతే ఇక్కడ విశ్వాసంగా ఉండలేవు, అది లేకపోతే మనం ఇక్కడ ఈ భూమి మీద దేవుని సువార్తను లోకానికి ప్రకటించలేము, అందించలేము. దేవుడు మనతో ఉన్నాడు. మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవారందరికంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. నాలుగోదిగా మనం చూస్తే పరిశుద్ధాత్మ ఆశ్చర్యమైన శక్తివంతమైన కార్యాలని చేస్తుంది. ఆశ్చర్యమైన శక్తివంతమైన కార్యాలని పట్ల చేస్తుంది. ఇది అసాధ్యము అనుకుంటే దేవుడు దాన్ని సాధ్యము, అదే మనల్ని బ్రతికిస్తుంది, అదే మనల్ని బ్రతికిస్తుంది, అదే మనం బ్రతికిస్తుంది. అప్పుడే మనం దేవుని కొరకు నమ్మకము ఉండగలుగుతాం. వాక్యములో నుండి జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6-7 వచనాలు చదువుదాం. జకర్యా గ్రంథము శక్తి చేతనైనను హల్లెలూయా. ఇది శక్తి వలన కలగదు. ఇది నీ జ్ఞానం వలన, నీ బలం వలన, దేని వలన ఇది కాదు, జరగదు. ఎవరి వలన జరుగుద్ది అన్నాడు? దేవుని ఆత్మ వలనే ఈ కార్యాలన్నీ జరుగుతాయి. అందుకే దేవుడు తన ఆత్మను తన బిడ్డలకు ఇచ్చాడు కార్యాలు జరగాలని. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మలో నడిపించబడుతున్నావో, ఎప్పుడైతే దేవుని ఆత్మ కొరకు నువ్వు ఎప్పుడైతే నమ్మకముగా నీవు పనిచేస్తూ ఉన్నావో, ఆ ఆత్మను పోగొట్టుకోకుండా ఎప్పుడైతే నీవు పరిశుద్ధత కలిగి నువ్వు బ్రతుకుతూ వస్తున్నావో, అది ఏం చేస్తుందంటే గొప్ప కార్యాలను నీ కుటుంబంలో జరిగేస్తుంది. దేవుడు ఎప్పటికైనా జరిగిస్తాడు. ఆయన ఎన్నడూ కూడా ఆయన మన పట్ల ఆయన ఎప్పుడు కూడా చిన్న చూపు చూసేవాడు కాదు. లేదా నీ జీవితాన్ని మరొక విధముగా ఆయన పాడు చేయవాడు మాత్రము కానే కాదు. కనుక దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? ఖచ్చితంగా చేస్తాడు దేవుడు.
మంచి కార్యాలు దేవుడు మన పట్ల చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ఇందాక మనం చూసాం కదా అపోస్తలుల కార్య గ్రంథంలో, ఎప్పుడైతే ఆ బిడ్డ చనిపోయాడో ఆ బిడ్డ ఏమయ్యాడు? ఇప్పుడు ప్రార్థన చేయగా బ్రతికారు. కనుక ఎంతమందిని చంపేసినా మేము ప్రార్థన చేస్తే బ్రతుకుతారు. ఎంతమంది సాతాడు చంపేస్తున్నా, రకరకాలైనటువంటి పద్ధతుల్లో కుటుంబాలను పాడు చేస్తున్న సంఘము ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలని జరిగిస్తాడు. అందుకే మనందరం ఇక్కడ ప్రార్థన చేయాలి. అనేకులు బ్రతికించాలి, అనేక కుటుంబాలు బ్రతికించాలి, యవనస్తులు బ్రతికించాలి. తప్పిపోతున్న వారు ఎంతోమంది వారు సరిచేయాలి. బాధ్యత మన మీదే ఉంది. సంఘం మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. కుటుంబ యజమానుల మీద ఎన్ని బాధ్యతలు ఉన్నాయో సంఘం మీద కూడా బాధ్యతలు ఉన్నాయి. ఇక్కడ మన బాధ్యతతో కూడి పనిని చేయాలి. బాధ్యత లేని వారు ఏదో రాళ్ళు వేస్తారు, వాళ్ళ వైపు చూడొద్దు. బాధ్యత కలిగి దేవునికి మనల్ని మనం సంపూర్ణంగా సమర్పణ చేసుకుని దేవుని కొరకు నిలబడదాం. దేవుని మిమ్మల్ని గొప్పగా ఈ అంచె దినాల్లో దేవుని మిమ్మల్ని వాడుకొనుగాక. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా రక్షకుడా, ఈరోజు చెప్పిన ప్రతి మాటనైనా పెంతెకోస్తు దినం అంటే ఎంత శక్తి కలిగినదో, ఎంత బలమైనదో. నిరాధారులుగా ఉన్న వారికి ఆదరణ కలిగించేది, ధైర్యము లేని వారికి, గుండె చెదిరిన వారికి బలాన్ని ఇచ్చేది, ఎందుకు పనికిరాని వారిని అనేకమైన భాషలతో అనేకులను దేవుని వద్దకు నడిపించేది, అనేక ఆత్మలు సంపాదించేది. ఇంత విలువైనటువంటి దైవ సన్నిధి ప్రభా నీవు మాకిస్తున్నప్పుడు మేమెందుకు ఈ లోకములో అనేకమైన మాటల మీద, అనేకమైన స్నేహాల మీద, అనేకమైన పద్ధతుల మీద మేము పడిపోయి దేవుని కొరకు పని చేయవలసిన మేము పని చేయకుండా సమయాన్ని వృధా చేసుకున్నాం. దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని దేవుని కొరకు మేము ఉపయోగించుకోకుండా అనేక విభేదాలతో, అనేకమైన పరిస్థితులలో దేవుడిచ్చిన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం. అలా కాకుండా అయ్యా, నమ్మకముగా మేము ఉంటాం, సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనవులు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. మనందరం